హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. మా ఇంట్లో సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి సన్నగా కోసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను సన్నగా కోసుకొని ఇందులోకి వేసుకోవాలి. టమాటా సగానికి పైగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కడాయి పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూస్తే ఉల్లిగడ్డ టమాటా అనేవి ఎగ్ కర్రీకి టమాటా ఉల్లిగడ్డ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తయారవుతాయి. అడుగు పట్టినట్లయితే కొద్దిగా ఇందులోకి నీళ్లు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే నూనె మొత్తం పైకి తేలుతుంది. ఇదే సమయంలో ఇందులోకి గుడ్లను వేసుకోవాలి. మేమైతే 4 గుడ్లను వేసుకుంటున్నాము. గుడ్లను వేసుకున్న తర్వాత కడాయి పైన మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ సిమ్లోనే ఒక్క 3 నిమిషాలు ఉడికించుకున్నామంటే గుడ్డు సగానికి పైగా ఉడుకుతుంది. గుడ్లనన్నిటినీ ఒక్కసారి తిప్పి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని దించుకున్నామంటే